పెద్దలు ఒక మాట చెప్తుండే, మీకు యాదుందానుల్లా, కూలికి మాలిన కూలి పనికి మాలిన పని అని. అచ్చం గట్లనే ఉంది ఈ ఉస్మానియా దవాఖాన పరిస్థితి. పేషెంట్లకు ఏవ వేసుకుంటా వాళ్ళ కడుపులు మార్చుకుంటుండ్రట. 5 నెలల సంధి జీతాలు లేకుండా ఎట్లెలా తీసుకుంటుండ్రో ఏమో. కాపాడే దేవుళ్ళు అంటారు, వాళ్ళకే జీతం ఇవ్వకపోతే ఇక ఈ సర్కార్ కడుమోలనేం పట్టించుకునేటట్టుంది. పగలంతా పేషెంట్లకు సెలైన్ ఎక్కిస్తారు, రాత్రంతా వార్డులల్లా కాపలాలుగా వస్తారు. కానీ వాళ్ళకి వచ్చే జీతం మాత్రం 5 నెలల నుంచి చేతికి అందకపాయే. ఇంట్లో పిల్లల ఫీజు కట్టలేక, ఇంటి అద్దె ఇయ్యలేక అప్పుల పాలైతున్నామని కన్నీరు పెట్టుకుంటుండ్రు. మా కష్టానికి విలువ లేదా అని ప్రశ్నిస్తుండ్రు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు టైంకు జీతాలు కావాలని వీళ్ళంతా కలిసి ధర్నా చేస్తుండ్రు. పానాలు కాపాడే ఉస్మానియా ఆసుపత్రులనే ఇయ్యలాగమాగమైతున్నది పో. ఇప్పటికైనా ఈ సర్కారు కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలి. మరి నేను ఉస్మానియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నానండి. ఐసీయూ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూలో పనిచేస్తున్నాను గత 5 సంవత్సరాలుగా. అంటే నేను ఉస్మానియాలో చేపట్టి 7 ఇయర్స్ అవుతుంది. 5 మంత్స్ నుంచి జీతాలు లేవండి. మేము రెగ్యులర్ గా కంటిన్యూగా డ్యూటీకి వస్తున్నాము. ఒక మంత్ పడ్డదండి, ఇంకా మిగిలిన అయితే బడ్జెట్ లేదని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం బిల్లు ఉందని అంటున్నారు. కానీ మాకైతే ఇంతవరకు ఆ బిల్లు వెళ్ళలేదు, మాకు జీతాలు కూడా రాలేదు. మేము డ్యూటీకి కూడా కష్టపడి అతి కష్టం మీద మేము డ్యూటీకి వస్తున్నాము. చేతిలో డబ్బులు లేకున్నా కానీ, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ మేము డ్యూటీ చేస్తున్నాము. ఇంట్లో ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా, ఎవరు మా ఫ్యామిలీలో ఆరోగ్యంగా లేరండి. మేము రెంట్గా ఉంటామండి. రెంట్ వాళ్ళు కూడా మీరు ఏమంటారు సార్, శాలరీ లేకపోతే మీరు వెళ్ళిపోండి అనేసి వాళ్ళు కూడా అంటున్నారు. మా దగ్గర బడ్జెట్ కూడా ఏం లేదు. మా ఆయన ఈ రోజు చేసే కానీ రేపు వెళ్ళని పరిస్థితి మాది. మేము అలాంటి కండిషన్లో డ్యూటీ చేస్తున్నాం. పేరుకు పెద్ద ఆసుపత్రి, ఇంత పెద్ద ఆసుపత్రిలో మేము డ్యూటీ చేస్తున్నాం అంటేనే మహా ఎక్కువ. మా డిమాండ్ ఏంటంటే మెయిన్గా మాకు రెగ్యులర్గా జాబ్స్ రావాలి, మాకు కంటిన్యూగా జీతాలు వేయాలి, ప్రభుత్వమే నేరుగా వేయాలి, సమాన వేతనానికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది మా డిమాండ్స్. ఒక రోజు తిండి లేక, ఒక రోజు తిండి ఉండి అట్లా గడుపుకుంటున్నాం. 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు.